ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ మరి ఈ ఉదయకాల సమయంలో మరి మనం కలుసుకునే కృపని దేవుడు అనుగ్రహించాడు. నిజంగా ఇంత గొప్ప ధన్యతని మన జీవితాల్లో దేవుడు ప్రసాదించారు. మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవుని స్తుతించడి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుదినము ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించటానికి దేవుడు మనకు మార్గాన్ని తెరిచాడు. మన పనుల్లోకి మనం వెళ్ళడానికన్నా ముందు, మరి మనం ఏ పని చేయడానికన్నా ముందు దేవుని సన్నిధిని, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకొని దేవుని సన్నిధి మన పనుల్లోకి మనం వెళ్ళినప్పుడు విజయాన్ని దేవుడు కలుగజేస్తాడు. ఆ పనులన్నీ కూడా సఫలపరచబడతాయి. హల్లెలూయా. ఇలాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుని స్తుతించడి భాగ్యాన్ని ఇచ్చాడు. వేకునే పక్షులు వాటి యొక్క రాగాలతోని, వాటి అరుపులతోని దేవుని స్తుతిస్తాయంట. నిజంగా దేవుడు పక్షుల కన్నా, జంతువుల కన్నా శ్రేష్ఠులుగా మనల్ని దేవుడు సృష్టించాడు. మరి దేవుని నామాన్ని స్తుతించడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఆ యేసయ్యని మనం ఘనపరచాలి. ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి మనం పాటలు పాడుకుందాం. దానికన్నా ముందు ప్రార్థన చేసుకొని ఈ లైవ్ ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. Heavenly Father, thank you for giving us this new day, Lord Jesus. Please be with us, Lord Jesus. Thank you for being with us all these days, Lord Jesus. Bless us, Lord Jesus. Protect us from this virus, oh Lord Jesus. Please be with us, Lord Jesus. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది బ్లెస్సింగ్స్ పొందాలి, లార్డ్ జీసస్. బ్లెస్సెడ్గా ఉండాలి, లార్డ్ జీసస్. ప్లీజ్ బ్లెస్ ఎవ్రీవన్, లార్డ్ జీసస్. ప్లీజ్ గివ్ us everything, Lord Jesus. Please bless us, Lord Jesus. Thank you for listening and answering, Lord Jesus. In Jesus' name I pray, amen. 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 దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిద్దాము. దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం. ఆయన నామాన్ని ఘనపరచుదాం. వెండి బంగారాల కన్నా మిన్న అయినటువంటిది మన యేసయ్య ప్రేమ. ఆ యేసుని ప్రేమను మనం చాటి చెప్పాలి. ఆ యేసుని ప్రేమని మన యొక్క నడవడిక ద్వారా, మన జీవన శైలి ద్వారా, మనం జీవించే విధానం ద్వారా ఆ యేసుని ప్రేమను మనం తెలియపరచాలి. అలాంటి గొప్ప ప్రేమను మనం చాటి చెప్తూ ఈ పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాము. ఈ లోకానికి వెలుగైనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోకాన్ని వెలిగించినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోకల కోసం కరిగిపోయిన ప్రేమ యేసయ్య ప్రేమ. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుదామా. లోక జ్ఞానములకు మించిన ప్రేమ
హల్లెలూయా. ఏ స్థితిలో అయినప్పటికీ చాలినటువంటి ప్రేమ, మన పరిస్థితులన్నిటినీ మార్చివేయగల ప్రేమ, మనకు బదులు మరణించినటువంటి ప్రేమ, నిత్య జీవాన్ని మనకిచ్చేటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమ ఎందుకని దేవుడు మనకి ఇంతలా మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకని యేసయ్య ఇంతలా మనల్ని కనికరిస్తూ కాపాడుతున్నాడు? ఆయన జాలిగల దేవుడు, కృపామయుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. దేవుని నామం ఉన్నతమైన నామం. ఆయన నామము శక్తిగల నామము. ఆయన నామము శాశ్వతమైనటువంటి నామం. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దామా ప్రియులారా? మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఆ యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆ యేసయ్య ప్రేమ కలువరిలో ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు బలి అయినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకొని, ఆయన చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దామా? దేవుని నామాన్ని మహిమపరచుదామా? అయ్యా నీ ప్రేమకై వందనాలు యేసయ్య. అయ్యా నీ కృప కొరకు వందనాలు యేసయ్య. ఎందుకయ్యా మమ్మల్ని ఇంతలా ప్రేమిస్తూ ఉన్నారు? మేము ఏ పార్టీ వారిని యేసయ్య? మమ్మల్ని ప్రేమించుటకు మీరు చూపిస్తున్న ప్రతి విధమైనటువంటి కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా పాపాలని మీరు మాపివేయడానికి ఈ నరరూపమెత్తి ప్రభువా ఈ లోకంలో జన్మించి మా కొరకు బలైన మా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు స్తోత్రం. ప్రేమించితివో
నా శ్రమలు సహించి మా వ్యధలు భరించి మమ్మల్ని ఆదుకున్న మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నిండు హృదయముతో మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నామయ్యా. నిండు మనసుతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము యేసయ్య. ఏకాత్మతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము యేసయ్య. మేమందరము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మా స్తుతుల మీద మీరు ఆశీనులు కండి యేసయ్య. మా స్తుతులు మీ సన్నిధిలో చేర్చుకోండి యేసయ్య. మా స్తుతులు మీరు స్వీకరించండి అయ్యా. ధూపం వలె మీ సన్నిధిలోనికి చేర్చుకోమని అడుగుచున్నాం. మా స్తుతి యాగాన్ని ధూపం వలె మీ సమర్పిస్తున్నాం నాయన. స్తుతి ఆరాధన పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు కిందకు వస్తాయని మేము విన్నాం నాయన. మేము పాడుతాం ప్రభువా. అలాంటి ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభువా. మన్ను నిన్ను స్తుతించినా అని మీరు మీ వాక్కు సెలవిస్తుంది నాయన. మేము మన్నైపోయినప్పుడు మిమ్మల్ని స్తుతించలేము యేసయ్య. జీవం ఉన్నప్పుడే మిమ్మల్ని స్తుతించగలము తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ఇంతవరకు స్తుతి ఆరాధన దేవునికి మనం చెల్లించాము. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేద్దాము. మన విజ్ఞాపన ధ్వని దేవుని సన్నిధిలో చేరినప్పుడు దేవుని నుంచి జవాబును మనం పొందుకుంటాం. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న అనేకులు ఎన్నో సమస్యలతో ఉండవచ్చు, ఎంతో కుటుంబ భారంతో ఉండవచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ఉండవచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండవచ్చు, ఉద్యోగ సమస్యల్లో ఉండవచ్చు. కానీ ఈ సమయం మనం ప్రార్థన చేసినప్పుడు, మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సమస్యను తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విన్నై ఉన్నారు. ఉదయాన్నే లేచి మనం దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నాము. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో మనము సమర్పిద్దాము. రండి, కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన రాష్ట్రం కోసం ప్రార్థన చేద్దాం. పరిపాలించే నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబీకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో ఎవరైనా ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఈ ఉదయ వేళలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ విజ్ఞాపనని ఆలకిస్తారు. కలిసి ప్రార్థన చేద్దామా? స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, పరలోక రాజా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయ వేళలో ప్రభువానైనా ఇంతవరకు ప్రభు మిమ్మల్ని స్తుతించడి భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచే కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మేమందరము కూడి ప్రభా ఏక మనస్సుతో ప్రభా విజ్ఞాపన ప్రార్థన మేము చేయించుండగా ప్రభా మా ప్రార్థనలు మీరు స్వీకరించండి ప్రభా. మాకు తెలియదు ప్రభా, ఇలా చూస్తున్న ఎంతో మంది ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారేమో, ఉపవసించి ప్రార్థన చేస్తున్నారేమో మాకు తెలియదు. ఏ సమస్యలతో బాధపడుతున్నారో మాకు తెలియదు. దేని నుంచి విడుదల కోరుతున్నారో మాకు తెలియదు. అట్టి వాటన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన మనవులను మీరు స్వీకరించండి. మీరు విడుదలను కలుగ చేయండి ప్రభా. మా దేశానికి విడుదలను దయచేయండి. మరి దేశాన్ని మీరు కాపాడండి, మీరు సంరక్షించమని అడుగుచున్నాం తండ్రి. వ్యాధి బాధల నుంచి విడిపించండి ప్రభా. అయ్యా ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి తండ్రి మాకు విడుదలను మీరు ప్రసాదించమని అడుగుచున్నాం నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఐగుప్తు దేశం మీద తెగులు వచ్చినప్పుడు మోషే ప్రార్థించినప్పుడు ఆ తెగులుని మీరు తీసివేశారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. ఈరోజు మోషే లాంటి అనేక మంది నాయకులు, అనేక మంది దైవజనులు ప్రభా, అనేక మంది విశ్వాసులు ప్రభా ప్రార్థిస్తూ ఉండగా ప్రభా మీ చిత్తమైతే ప్రభా ఈ భయంకరమైన వ్యాధిని మా నుంచి దూరం చేయమని అడుగుచున్నాము నాయన. మమ్మల్ని బాగు చేయండి, మా దేశాన్ని బాగు చేయండి, మా బంధువులను బాగు చేయండి, మా తోటి వారిని, మా సహోదర సహోదరులని, మా స్నేహితులను మీరు బాగు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మీరే దీవించి ఆశీర్వదించమని
ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనములను మీ సన్నిధిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ఇంతవరకు ప్రార్థన చేశాము. తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించారని మనం నమ్ముదాము. దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబు దయచేయబోతున్నాడు. మరి ఈ సమయంలో మరి వాక్యాన్ని వినటానికి మన హృదయాలను తెరిచి మనం ఎదురు చూద్దాము. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడనై ఉన్నారు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేశారు. మనం ఆశతో ఎదురు చూద్దాం. దేవుడు ఏది మాట్లాడనై ఉన్నారో, మన హృదయానికి ఏది కావాలో, ఏ వాక్యం అవసరమో, ఏ వాగ్దానం అవసరమో, ఏ రీతిగా మనం నడిపించబడాలో, ఏ వెలుగులో మనం నడవాలో దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తారు. మనం సిద్ధపడి మన హృదయాలను సిద్ధపరచుకొని ఎదురు చూద్దాము. మరి దైవ దాసులు మనకి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తుండగా మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇప్పటి వరకు దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని ఆరాధించాం. దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యంతో ధైర్యపరచండి, ప్రోత్సహించండి, అభివృద్ధి పరచండి, ఆత్మీయంగా ముందుకు నడిపించండి. అంధకార శక్తులు, ఆటంక శక్తులు తొలగించండి. నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన మనవులు మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. నిజానికి మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నది విరోధి అని రాయబడి ఉన్నది. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది. మనకి విరోధి ఎవరు అంటే అపవాది. చాలా సందర్భాల్లో మనకి విరోధులు మన యొక్క నైబర్స్ అవుతూ ఉంటారు, మనకు తోటి వారు అవుతూ ఉంటారు. వాళ్ళతో కాదు మనం పోరాడాల్సింది. మన విరోధులు వాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో ప్రజలే మన పట్ల కార్యాన్ని జరిగిస్తూ ఉంటారు. ప్రజలే మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ప్రజలే కొన్నిసార్లు శత్రువులుగా ఉంటారు. అయితే వాళ్ళు నిజానికి మన శత్రువులుగా కాకూడదు. వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ సాతానుడు కొన్నిసార్లు ప్రజల ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో శిష్యుడైనటువంటి పేతురు పలికినటువంటి మాటలను బట్టి యేసు ప్రభు వారు సాతానా వెనుకకు పోమని చెప్పి గద్దిస్తాడు. పేతురుని గద్దించలేదు, పేతురు మాటల ద్వారా మాట్లాడినటువంటి ఆ యొక్క సాతానుని గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు పత్రికలో కూడా దేవుడు మనకి రాస్తూ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, మన విరోధి ఖాళీ లేకుండా పనిచేస్తూ ఉన్నాడు, విరామం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. మన విరోధి విరామం లేకుండా పనిచేస్తూ ఉంటే మనమేమో విరామంతో ప్రార్థన చేయకుండా ఉంటూ ఉన్నాం. చాలాసార్లు మనము శోధన వచ్చినప్పుడు జయించాలి, శోధన అనేటువంటిది సాతానుడు చేసేటువంటి కార్యం. అదేవిధంగా విశ్వాసి శోధనని ఎదిరించాల్సినటువంటి కార్యం. సో శోధించటం శోధకుడి పని, విశ్వాసిగా ఎదిరించటం అనేటువంటిది విశ్వాసి పని అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశము, ఏ విధంగా మనం ధైర్యం కలిగి ఉండాలి, లేదా ఒక విశ్వాసికి తన యొక్క విశ్వాస జీవితంలో ఎలా
స్థిరంగా నిలబడగలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో సాతానుడు మన యొక్క శత్రువు అయిన ఎడల మన యొక్క శత్రువుని ఏ విధంగా జయించాలి, ఈ యొక్క శత్రువు ఎలా వస్తున్నాడు, వాడి యొక్క తంత్రములేంటి, తన యొక్క చేసేటువంటి ఆ యొక్క కుయుక్తి విధానాల్లో మనం ఏ విధంగా గట్టిగా నిలబడాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బైబిల్లో మనం చూస్తే మన యొక్క విరోధుల గురించి మనము ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయాల గురించి మనం చూస్తే 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము 4వ విషయాన్ని 4వ వచనాన్ని మనం చూస్తే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యంలో మనం చూసినప్పుడు మనము దేవుని సంబంధులు, మనము విరోధి అయినటువంటి సాతాను సంబంధులు కాము కనుక లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, అనగా మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక మనము స్ట్రాంగ్గా ఉండాలి, మనము బలంగా ఉండాలి, బలవంతులైనటువంటి వారిగా ఉండాలి, విశ్వాసంలో బలవంతులైన వారిగా ఉండాలి, శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా బలవంతులైనటువంటి వారిగా ఉండాలి. మానసికంగా కొన్నిసార్లు సాతానుడు మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు, శారీరకంగా అటాక్ చేస్తూ ఉంటాడు. ఆత్మీయంగా మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, సమస్తాన్ని మీకు బోధించి, నేను మీతో చెప్పిన చెప్పినటువంటి సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు మనకి యేసు ప్రభు ఏమైతే చెప్పాడో ఆ విషయాలన్నిటినీ కూడా మనము జ్ఞాపకం ఉంచుకునేటట్లు తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం అది. మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు అన్నప్పుడు మీలో ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడు, దేవుడు మనలో ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన శిలువలో చేసినటువంటి గొప్ప కార్యం, ఆయన శిలువలో మరణించినటువంటి గొప్ప త్యాగం, ఆయన రక్తం ద్వారా మనము శుద్ధులు అయ్యి నీతిమంతులుగా తీర్చబడినటువంటి కార్యం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతే అధైర్యపడిపోతాం, మనము కృంగిపోతాం. సాతాను యొక్క ఆ యొక్క బాణాలకి మనము లోనైపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. యోహాను సువార్త 16:7వ వచనం మనం చదివితే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, సత్యాన్ని చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో అనేకమైనటువంటి కార్యాలు జరిగించాడు. నూతన నిబంధనలు అనగా మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యముల వరకు యేసు ప్రభు వారి భూలోకంలో ఉండి తన కార్యాలను జరిపించాడు. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడై ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడో ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆయన ఆదరణకర్తను పంపించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకమునకు వచ్చి సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్ముడు రావటాన్ని బట్టి ఆయన ఇజ్రాయేలీలు మాత్రం లేడు, లేకపోతే ఇజ్రాయేలీలకు మాత్రమే చేయటం లేదు, భూలోకం అంతటా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మక యుగములో ఉన్నాం, కృపా యుగములో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు నీలో ఉండి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అందరి యొక్క హృదయాల్లో ఉండి దేవుని యొక్క కార్యాలని జరిగిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, మనకి సలహాలు చెప్తున్నప్పుడు, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలని ఆయన మాటల్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, యుద్ధం ఏ విధంగా చేసి జయించాలో తెలియజేస్తున్నప్పుడు, మనము దేవునిలో ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు మనము మన యొక్క శత్రువైనటువంటి సాతాన్ని మనం జయించగలం. ప్రియాలే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యంలోనికి మరొక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఈరోజు. ఎఫెసీ రాసిన పత్రిక మనకందరికి పరిచయమైనటువంటి వాక్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ చాప్టర్ 6 verse 10.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని బిడ్డలారా చదవండి ఇంకా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడు. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అపవాది తంత్రములు అంటే అపవాది వచ్చేటువంటి వాడు సాతానుడు తంత్రములతో వస్తాడు, మంత్రములతో వస్తాడు, వాడి యొక్క కుయుక్తి ఆలోచనలతో వస్తాడు, మనల్ని మాయ చేయడానికి వస్తాడు. వాడిని ఎదిరించడానికి మనకి సర్వాంగ కవచం అనేటువంటిది తప్పకుండా కావాలి. ఆ సమయంలో స్ట్రాంగ్గా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిలో బలవంతులుగా ఉండడానికి, సాతాన్ని ఎదిరించడానికి మనకు కావలసినటువంటి 5 విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను, లేదా 5 మార్గాల్ని మనం ధ్యానిద్దాం ఈరోజు. ఈ యొక్క సాతాన్ని ఎదిరించడానికి కావాల్సినటువంటి 5 మార్గాలు. మొదటిది ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని బిడ్డ చాలా సార్లు చాలా సందర్భాల్లో మనం ఎట్లా ఉంటామంటే అపవాదిని ఎదిరిస్తాం, అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాం. 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండం. మనం దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలం, అపవాది క్రియల్ని మనం ఎదిరించగలం. దేవుని యొక్క ఆత్మకి, దేవుని యొక్క మాటలకి విధేయత చూపించేటువంటి వారిగా మనం ఉండాలి. We must submit to God and stand firmly against devil's attacks in the name of Jesus. యేసు ప్రభు యొక్క శక్తి కలిగినటువంటి నామములో దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి విధంగా, దెయ్యాలను ఎదుర్కొనేటువంటి విధంగా మనము దేవునికి సబ్మిట్ చేసుకొని ఉండాలి, అనగా లోబడి ఉండాలి. చాలాసార్లు లోబడకుండా దెయ్యాన్ని ఎదిరించడానికి, వాడితో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే మనం విఫలమైపోతూ ఉంటాం. ఒకరోజు ఒక ఆయన దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కోసం, సాతాను పెట్టినటువంటి ఒక స్త్రీని వెళ్ళగొట్టడం కోసం తన జుట్టు పట్టుకొని కుదుపుతూ తిప్పుతూ ఉన్నాడట. వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని చెప్పి అడుగుతూ ఉన్నాడట. చాలాసేపు అయిన తర్వాత ఆ దెయ్యం కళ్ళు తెరిచేలా చూసేసరికి ఆ జుట్టు వదిలిపెట్టి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయి ధైర్యం చాలక నువ్వు వెళతావా వెళ్ళవా అంటూ ఉంటే ఆ దెయ్యం ఇంకా ఉరుగు చూస్తూ ప్రారంభించిందట. ఆ సమయంలో ఈయనకేం చేయాలి తెలియక, నీ వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడట. శక్తి లేనటువంటి వాళ్ళు దెయ్యాన్ని ఎదిరించలేరు. పరిశుద్ధాత్మ కార్యాలని ఎరగనటువంటి వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందనటువంటి వారు, దేవునికి తను తాను సమర్పించుకున్నటువంటి వారు సాతానుని ఎదిరించలేము. మనం చదివినటువంటి వాక్యంలో 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మొదటి కార్యం మనం చేయాల్సినటువంటిది దేవునికి లోబడి ఉండటం. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఎంతమంది దేవునికి లోబడి ఉంటున్నారు? ఎంతమంది దేవునికి వాక్యానికి లోబడి ఉంటున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ కార్యానికి లోబడి ఉంటున్నారు? ఎంతమంది దేవునిక దాసులకి, దేవునిక సేవకులు చెప్పేటువంటి మాటలకు లోబడి ఉంటున్నారు? దేవుని వాక్యానికి లోబడి ఉండటం, దేవుని బిడ్డలకి లోబడి ఉండటం సాతాన్ని ఎదిరించడానికి ఒక మెట్టు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధైర్యంగా బలంగా నిలబడి సాతాను యొక్క మార్గాల్ని ఎదిరించి మనం ముందుకు సాగాలంటే మనము దేవునికి లోబడేటువంటి విధానంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, లోబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఎగ్జాంపుల్స్గా మనం బైబిల్ గ్రంథంలో మనకి తెలుస్తూ ఉన్నాం, మనం తెలుసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూడాలంటే దావీదు దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు కనుక ధైర్యంగా ఉండగలిగాడు. తను ఒక్కడే ఒంటరిగా ఉంటూ అరణ్యంలో గొర్రెల్ని మేపుకుంటూ అడవిలో ఉంటూ శత్రువు వచ్చినప్పుడు, గొర్రెల మీదకి శత్రువు వచ్చినప్పుడు పోరాడి జయించగలిగాడు. ఎలుకబంటి ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఎలుకబంటిని కూడా
పోరాడి చంపగలిగాడు, సింహాన్ని చీల్చివేయగలిగాడు. తనకు ధైర్యం ఎలా వచ్చింది? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు. నీతిమంతులుగా ఉన్నవాళ్ళు సింహాల వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయం 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని అక్కడే చదవండి దయచేసి. 7వ వచనం, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించడం. రెండవ విషయం ఏంటంటే, ఒకటేమో లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. రెండవది అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలి. లోబడి ఉండి, దేవునికి లోబడి ఉండి, దేవుని శక్తిని పొంది, దేవుడు నీతో ఉన్నాడని గుర్తెరిగి, నీవు యుద్ధం చేయవాడు నీవు కాదు, దేవుడే చేయవాడు అని చెప్పి నీకు తెలిసి, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు శక్తివంతుడు అనేటువంటి విషయం తెలిసి కూడా అపవాదిని ఎదిరించకుండా ఉంటున్నావంటే ఇంకా నీవు భయపడుతున్నావనే లెక్క. దేవుని బిడ్డ, సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎట్లా ఎదిరిస్తాం? శోధనల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభునే శోధించాడు. యేసు ప్రభునే శోధించి పడవేయాలని చూశాడు. మొదటి ఆదామును ఏ విధంగా మోసపరిచాడో, రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభువును కూడా మోసగించాలని చూశాడు. నీ జీవితంలో కూడా ఎన్నో విధాలైనటువంటి శోధనలు శోధిస్తూ ఉంటాడు. నీ వయసుకు తగ్గినటువంటి శోధనలు శోధిస్తూ ఉంటాడు. వాటన్నిటిని జయించాలి ప్రియ దేవుని బిడ్డ. అంత మాత్రమే కాకుండా మనము తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వారిగా ఉండకూడదు. మన జీవితంలో వేరే వారి గురించి అనవసరంగా అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇతరుల గురించి కించపరిచేటువంటి విధంగా ఉండకూడదు. వీటన్నిటినీ సాతాను జరిగిస్తూ ఉంటాడు. సాతాను క్రియల్ని మనం గుర్తించి చాలా ధైర్యంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎదిరించాలి. ధైర్యం ఉన్నంత మాత్రాన సరిపోదు, వాడిని ఎదిరించగలిగినటువంటి శక్తి కూడా మనకు కావాలి. అనగా ఎదిరించడానికి శోధించేటువంటి వాడిని మనం ఎదిరించగలిగి ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉంటే, సాతానా నీ వెళ్ళిపోమని చెప్పి గద్దిస్తాడు. అలా గద్దించేటువంటి స్థితి మనకు ఉండాలి. కొన్నిసార్లు నీ యొక్క ఆలోచనలు తీసుకొచ్చి నిన్ను కృంగదీసివేయాలని, నీ పరిస్థితి ఇంతే అని, నీవు పనికిరాని వ్యక్తివని, నీకు చదువు లేదని, నీకు కావలసినంత ధనము లేదని, నీకు ఎవరు సపోర్టివ్గా నిలబడరని చెప్పి సాతానుడు నిన్ను నీవే కించపరుచుకొని నీకు నీవే ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. అలాంటి సమయంలో నోరు తెరిచి, సాతానా నా వెనుకకు పొమ్మని చెప్పి గద్దించాలి. ఎందుకు అంటే నీతో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకు అంటే నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు అంటే నీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి నీవు విధేయత చూపించావు కనుక నువ్వు ఎదిరించడానికి కూడా శక్తినిచ్చాడు అనే విషయాన్ని గమనించాలి ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ. మూడవ విషయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 1 Thessalonians chapter 5 verse 17. 5వ అధ్యాయము 17వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ విషయం మనం చేయాల్సింది, సాతాన్ని ఎదిరించాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదటిది మనం చెప్పుకున్నాము, దేవునికి లోబడి ఉండాలి. రెండవది సాతాన్ని, అపవాదిని ఎదిరించాలి. మూడవది ఎడతెగక ప్రార్థన చేయాలి. హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్ కంటిన్యూస్లీ. ఎడతెగక ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, ఎడతెగక ఎలా ప్రార్థన చేయగలం? ఎల్లప్పుడూ మనం ఎలా ప్రార్థన చేయగలం? పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు. ప్రే వితౌట్ సీజింగ్. ఆపివేయకుండా ప్రార్థన ఎట్లా చేయగలం? ఆత్మలో ఆపివేయకుండా ఎప్పుడు ప్రార్థన చేయగలం. మనం ప్రార్థన చేస్తూనే మనం అన్ని పనులు కూడా మనం నిమగ్నం అయిపోవచ్చు. దేవునితో సరైనటువంటి కనెక్షన్ మనం కలిగి ఉండవచ్చు. అలాంటి అనుభవం రావాలని మనం ప్రార్థన చేయాలి. చాలా సందర్భంలో కొంతమందికి తెలియదు ఏ విధంగా ప్రార్థన చేయాలనేటువంటిది. కొంతమంది ప్రార్థన చేయటం అంటే
కేవలం మోకరిస్తేనే ప్రార్థన చేయడం అనుకుంటారు. మోకరించి ప్రార్థన చేసి ముగించిన తర్వాత కూడా మనము దేవునికి సాక్షులుగా ఉండాలి, దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. మనం ఏది చేసినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూనే మనం మాట్లాడాలి ఇతరులతో. చాలాసార్లు మనల్ని మనం స్వాధీనపరచుకోలేము. అందుకనే ప్రార్థన చేస్తూ మనం మాట్లాడినప్పుడు దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనకంటే వాక్యం బాగా సాతానుడికి తెలుసు. అందుకనే సాతానుడు చాలాసార్లు కొంతమందిని ప్రేరేపించి వాక్యానుసారమైనటువంటి బోధలే తీసుకొచ్చి తప్పుడు బోధలు, అబద్ధమైనటువంటి బోధకులుగా బయలుదేరి నిజమైనటువంటి సత్యాన్ని వారికి మరుగు చేసి అసత్యాన్ని సత్యముగా కనపరుస్తూ ఉంటాడు. ఇది కూడా సాతాను కార్యాల్లో ఒక భాగం. అది గుర్తెరగాలంటే బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా పౌలు చెప్పినటువంటి వాక్యం సరైనదా కాదని చెప్పి తరచి చూచారో, ఆ విధంగా ప్రతి విశ్వాసు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేటువంటి స్థితికి ఎదగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ స్థితిని గుర్తుపెట్టుకో. సాతాన్ని ఎదిరించడానికి కావలసినటువంటి ఈ ఆయుధాల్ని తప్పకుండా నీవు కలిగి ఉండాలి. 4వ విషయాలు కూడా మనం చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనంలో, I have hidden your word in my heart that I might not sin against you. దేవుని వాక్యం చదవండి. నీ ఎదుట నేను పాపము నీ ఎదుట చేయకుండానట్లు నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119 11వ వచనం. పాపము చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, హృదయంలో దాచిపెట్టుకోవాలి, ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన హృదయాల్లో ఏముంటాయి? అసూయ, క్రోధం, ద్వేషం, పగ, కోపం, ఇలాంటివన్నీ కూడా మన హృదయాల్లో ఉండిపోతూ ఉంటాయి. అలాంటివి ఉండటం వల్ల మన హృదయానికి బాధే, మన శరీరానికి బాధే. కొన్ని విడిచిపెట్టరానటువంటి మన హృదయాల్లో ఉంటాయి. విడిచిపెట్టనటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. కొంతమందిని మర్చిపోలేనటువంటి రీతిగా వారు అన్నటువంటి మాటలు జ్ఞాపకం పెట్టుకుంటూ మరలా జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటిని హృదయాల్లో దాచిపెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంభవాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం, హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదివిన రీతిగా మనము మన హృదయంలో ఉంచుకోవాల్సినటువంటిది ఏంటి? హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. దేవుని పిల్ల, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈ దినాన, ఈ సమయాన సాతాన్ని ఎదిరించడానికి వాక్యాన్ని లోపల భద్రపరుచుకున్నావా? ఎప్పుడైతే నీవు అనారోగ్యంగా, నీ శరీరంలో అనారోగ్యం చోటు చేసుకొని, ఈ యొక్క అనారోగ్యము నన్ను చంపేస్తుందనేటువంటి భయము పట్టుకొని, ఇక ఈ యొక్క అనారోగ్యానికి మందు లేదనేటువంటి పరిస్థితిలో నీవుండి, మంచం మీద పడి ఉండి, అయ్యో ఇక నాకు పరిస్థితి లేదు, నిరీక్షణ లేదు అనుకునేటువంటి స్థితిలో నీవుంటే, నీవు దేవుని బిడ్డవైతే నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటే దేవునికి వాగ్దానాల్ని నీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఆ వాగ్దానాల్ని వల్లించినప్పుడు, దేవుడు ఆ వాగ్దానాల్ని గుర్తు చేసినప్పుడు, ఆ వాగ్దానాలను వినటం ద్వారా, వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలు నీ చెవిని పడటం ద్వారా, నీ హృదయంలో కార్యాన్ని చేయటం ద్వారా నీ విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆ వాగ్దానం గుర్తుపెట్టుకొని, ప్రభువా నీవు స్వస్థపరచు, ఎంతోమందిని నీవు స్వస్థపరిచావయ్యా, ఈరోజు నన్ను స్వస్థపరచు. కుంటివాడు కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను బాగు చేయమని. పుట్టుగుడ్డివాడు కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను బాగు చేయమని. ఎంతోమంది బాగు చేయమని ప్రార్థన చేశారు. పేతురు ప్రార్థన చేశారు, దేవా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నానని చెప్పి చేయెత్తి ప్రార్థన చేశాడు.
దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, చేయబట్టుకొని లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది నాన్న ఈ సమయంలో నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, నీవు ఇలాంటి సమస్యలు కూడా నీవు వెళుతూ ఉంటే, నీవు చేసేటువంటి ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. నీవు దాచుకున్నటువంటి వాక్యం, ఆ వాగ్దానం నీకు సహాయం చేస్తూ ఉంది. దేవుడు తప్పకుండా ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మనల్ని నడిపిస్తాడని చెప్పి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మొట్టమొదటి మనం చేయాల్సినటువంటిది సాతానుని ఎదిరించాలి. రైట్, మొట్టమొదటి మనం చేయాల్సినటువంటిది దేవునికి విధేయులవ్వాలి, లోబడాలి. రెండవది సాతానుని ఎదిరించాలి. మూడవది ఎడతెగక ప్రార్థన చేయాలి. నాలుగవది దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఐదవ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. టెల్ అదర్స్ అబౌట్ జీసస్. యేసు ప్రభువును గురించి ఇతరులకి తెలియజేయాలి. ఇలా చేయటం ద్వారా మనము బలమైనటువంటి వారిగా ఉంటాం, ధైర్యవంతులుగా ఉంటాం. ఐదవ విషయాన్ని కూడా వాక్యంతో చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 19వ వచనం. మార్క్ చాప్టర్ 5 verse 19. Go home to your family and tell them how much the Lord has done for you. ఇక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు ఆయన చేశాడు. వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పొద్దని చెప్పాడు యేసు ప్రభు. కొన్ని సందర్భాల్లో వెళ్ళి సాక్షిగా ఉండమని చెప్పాడు. వారి పరిస్థితిని బట్టి, వారి సందర్భాన్ని బట్టి దేవుడు ఆయా పరిస్థితులు ఆ విధాలైనటువంటి మాటలు ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతాననే విశ్వాసంతో వచ్చి ఆమె ముట్టుకొని బాగుపడిందో, ఆమె సీక్రెట్గా వచ్చింది, సీక్రెట్గానే రహస్యంగానే ముట్టుకుంది, రహస్యంగానే స్వస్థత పొందింది, రహస్యంగానే వెళ్ళిపోవాలనేటువంటి చూసినటువంటి ఆమెని యేసు ప్రభు బహిరంగంగా అందరి మధ్యలో నిలబెట్టాడు. ఎవరో నన్ను తాకారు. యేసు ప్రభు శిష్యులు అన్నారు, ఏంటి ప్రభు ఇంతమంది చుట్టుపక్కల ఉంటే ఎవరో తాకారంటారేంటి? కాదు, అలాంటి తాకిడి కాదు. ఎవరో విశ్వాసంతో నా వస్త్రపు చెంగు ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టుకుందని చెప్పి కలయి చూశాడు. ఆ స్త్రీ నిలబడి నేనే అని ఒప్పుకునేటట్టు చేశాడు. ఆ స్త్రీ సాక్షిగా నిలబడేటట్టు యేసు ప్రభు చేశాడు. ఎందుకలా చేశాడు? ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అంతకుముందు ఆమె ఎప్పుడు కూడా సమాజంలోనికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆమె రక్తస్రావపు రోగముతో బాధపడుతూ ఉంది. తన భర్త దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, సంఘంలో సమాజంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితిని దేవుడు మార్చివేసి ఇప్పుడు బహిరంగంగా నిలబెట్టి ఆమె స్వస్థత పొందింది. ఆమె కుటుంబంతో ఉండటం కోసం, సంఘంలో సమాజంలో అందరూ స్త్రీలు ఉన్నట్టు ఉండటం కోసం ఆమెకు అర్హత ఇవ్వబడింది అనేటువంటి ఒక వాల్యూని ప్రజలకు తెలియజేయడం కోసం బహుశా నిలబెట్టాడు. ఆమెతో మాట్లాడినట్లు మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినటువంటి వాక్యంలోనైతే ఆయన నీవింటికి వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటిని వాడికి తెలియజెప్పమని చెప్పాడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినదని నీవు ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈ వ్యక్తిని గురించి మనకు బాగా తెలుసు. గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి దెయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి స్వస్థత పడి దేవుని యొక్క సాక్షిగా నిలబడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నీవు నీ ఇంటి వారిని రక్షించుకోవడం కోసం నీకు సాక్షిగా ఉండాలి. నీ ఇల్లు, నీ కుటుంబం అనేక మందిని సంఘంలో, సమాజంలో సాక్షికరమైనటువంటి జీవితాన్ని జీవించి బలవంతులైనటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, సమయం అయిపోయింది, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. బలవంతులుగా ఉందాం, సాతాన్ని ఎదిరిద్దాం, ప్రార్థన చేయటం ఎడతెగక మనం ఉందాం. దేవుని సన్నిధిలో దేవుని గురించినటువంటి వాక్యాన్ని
వాగ్దానాల్ని మన హృదయంలో దాచుకుందాం. యేసు ప్రభుని గురించి ప్రకటిద్దాం. అలా చేయటం ద్వారా ఆత్మీయంగా బలంగా ఉంటాం. ఆత్మీయమైనటువంటి ఆ బలాన్ని ప్రతిదినం మనం పొందగలం. సాతానుడు వేసేటువంటి తంత్రాలను ఎదిరించగలం. సాతానుతో పోరాడి విజయాన్ని సాధించగలం. ఆత్మీయంగాను, శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని మార్చివేయగలం. కారణం, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గ్రేటర్ ఈస్ హీ దట్ ఈస్ ఇన్ యూ దెన్ హీ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్. 1 యోహాను 4:4 మనం చదివాము. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ విషయం తెలియనటువంటి నీవు భయపడుతూ ఉన్నావేమో, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ధైర్యాన్ని తెలుసుకో. శరీరంలో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క వ్యాధి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం విశ్వాసంతో. శరీరాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి, అటాక్ చేస్తానికి వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క శోధనలన్నింటినీ ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. తిమోతి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, పెరికి ఆత్మని దేవుడు ఇవ్వలేదు. ధైర్యంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాన్ని ఎదిరిద్దాం ప్రియ స్నేహితులారా. మన యొక్క శత్రువుని ఓడిద్దాం. జీవితంలో ఆత్మీయంగా ప్రతిదినం ఎదుగుదాం. ఇలా పోరాడి సాతాను మీద విజయాన్ని సాధించి దేవునికి సాక్షులుగా, దేవునికి మహిమార్థమైనటువంటి వారిగా, దేవునికి మంచి పేరు తెచ్చేటువంటి వారిగా సంఘములోను సమాజంలోనూ మనం ఎదుగుదాం. ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఆ విధంగా ఉందాం. ఒకవేళ రాకడ, యేసు ప్రభువుకి రాకడ ఇదే తరుణంలో వస్తే మనం సిద్ధపడి ఉందాం. దేవునికి సన్నిధిలో ఆయనతో పాటు వెళ్ళి నిత్యత్వంలో ప్రవేశించి సంతోషం, ఆనందం, సమాధానాన్ని మనం పొందటానికి. ప్రియ సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, ఈ సమయంలో అంత ప్రార్థనలో ఏకీభవిస్తావా? దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తే, వాక్యం ద్వారా ధైర్యం కలిగి ఉండి సాతాన్ని ఎదిరించాలనేటువంటి ఆ యొక్క ధైర్యం నీలోకి వస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో, భయపడవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అయ్యో ఈ వ్యాధితో నేను కృంగిపోతున్నాను అనుకుంటున్నావేమో, నో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో సమస్యల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయలేవు, తెలియటం లేదేమో, దేవుని బిడ్డ, సాతానుడు చేసేటువంటి కార్యాలను బట్టి కొన్నిసార్లు కుటుంబంలో చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటిని ఎదిరించడానికి, వాటి తంత్రాలను ఎదిరించడానికి దేవుడి యొక్క జ్ఞానాన్ని నీవు కలిగి ఉండడం కోసం ప్రార్థన చేయి. నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయాన్ని తెలుసుకో. దేవుడు నీలో ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, నీ యొక్క కుటుంబ సమస్యలన్నీ చక్కబడేటట్టు చేస్తాడని నీవు జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తావా? నీకోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే, దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీవు రెస్పాండ్ అవ్వు. ప్రభువా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే లైవ్ చాట్లో, ప్రభు నాతో మాట్లాడాడు, నేను ధైర్యపరచబడ్డా, సాక్షిగా నీవు. ఒకవేళ ఏదైనా ప్రార్థన విన్నపం ఉంటే నీతో పాటు కలిసి మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ప్రార్థన విన్నపాన్ని మాకు తెలియచేయి. ఒకవేళ నీవు దీవించబడినట్టయితే నీవు అనేక మందికి యొక్క సందేశాన్ని షేర్ చేయి. అనేక మంది దీవించబడాలని కోరుకు. పరిచర్యలో ఒక భాగం ఇది. ఎన్నో విషయాలు మనం షేర్ చేస్తూ ఉంటాం. దేవునికి వాక్యాన్ని షేర్ చేయటం ద్వారా, దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియజేయటం ద్వారా వాళ్ళు కూడా ధైర్యాన్ని పొందుతారు, శక్తిని పొందుతారు, ఆత్మీయంగా నడిపించబడతారు, దీవించబడతారు. ఈ దినమంతట్లో కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, బలాన్ని, ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి కృపని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రమయ్యా. నీ బిడ్డలు ఎంతమంది అయితే లైవ్లో వీక్షించు ప్రభు, నీ వాక్యానికి విధేయత చూపి నిర్ణయాలు తీసుకున్నారు, వారందరినీ ప్రత్యేకించి దీవించండి, సహాయం చేయండి. మీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి. సాతాను యొక్క తంత్రాలని ఎదిరించడానికి, వాడి యొక్క కీర్తిక ప్రణాళికలన్నింటినీ మేము ఎరిగి ప్రభు వాడిని ఎదిరించి, ఓడించి మేము జయ జీవనంతో పొందడానికి మీరు సహాయం దయచేయండి. కేవలం గుట్టి సింహం వలె మమ్మల్ని నాయన వెతుకుచూ తిరుగులాడుచున్నాడు, మృంగాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు మాతో ఉన్నాడనే విషయం వాడికి తెలియదు కనుక
నాయన వాడిని ఎదిరించేటువంటి శక్తి మాలో ఉన్నదని కొన్నిసార్లు మాకు తెలియదు కనుక వాక్యం చేత గుర్తు చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డను ధైర్యపరచండి, ముందుకు నడిపించండి, ఆత్మీయతలో అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. క్షేమంగా ఉండండి, దేవుని యొక్క కాపుదల్లో ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని సహాయం మీకు ఉంటుంది. ఇప్పటివరకు ఓపికతో దేవునికి వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 7 గంటలకి ఇదే సమయానికి మనం కలుసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విని అభివృద్ధి పొందుదాం. ఒకవేళ మీకు మెసేజెస్ రాని ఎడలా, లేకపోతే ఎవరికైనా రికమెండ్ చేయాలని ఆశించిన ఎడలా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క లింక్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారు కూడా దేవుని వాక్యాన్ని విని అభివృద్ధి పొందుతారు. ఈ దినాల్లో దేవుని వాక్యం విస్తారంగా విస్తరటం అనేటువంటిది చాలా అవసరం కనుక మీరు కూడా దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు కండి. ఒకవేళ మీరు ఈ వాక్యం ద్వారా దీవించబడితే మా కోసం మీరు ప్రార్థన చేయండి, మాకు ఫోన్ చేయండి. మా యొక్క నంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది, దయచేసి ఆ నెంబర్ కాల్ చేయండి. 9300776457 అనేటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు మాకు తెలియజేయండి, లైవ్ చాట్లో పెట్టండి. అవసరమైతే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు మాతోనే చెప్పాలనుకుంటే దయచేసి మీరు ఫోన్ చేసి మీరు మాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుచు ఉన్నాను. సంఘంతో పాటు మీరందరూ కూడా లైవ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి పొందాలనేటువంటి ఆశతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా క్రీస్తు పేరట కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.